ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నారు పోలీసులు అంటే చిన్న చిన్న వాటికి కూడా సోర్స్ డిస్క్లోజ్ చేయమని చెప్పని వాళ్ళని వాళ్ళ ఫోన్లు లాగేసుకోవటం, వాళ్ళ ల్యాప్టాప్లు లాగేసుకోవటం, వాళ్ళ దీంట్లోకి చొరబడటం, వాళ్ళ కార్యాలయాల్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా. కానీ నిజానికి ఇవన్నీ ఎప్పుడు చేయాలి? దేశ భద్రత, తీవ్ర నేరాలు, ఉగ్రవాద దర్యాప్తు, హత్య, భారీ అవినీతి కుట్రలు, భారీ అవినీతి. సో ఇలాంటి ఒక సీరియస్ అఫెన్సెస్ అనాలి. ఈ సీరియస్ అఫెన్సెస్ కి సంబంధించి మాత్రమే వీళ్ళు పోలీసులు ఆ విధంగా ఒత్తిడి చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళకి అనుకూలమైనటువంటి ఆదేశాలు ఏదైనా ఉంటే ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసేసుకుని డిజిటల్ ఫోరెన్సిక్ పరీక్షలు చేసేస్తున్నారు. వాట్సాప్లు వాళ్ళవన్నీ కూడా మొత్తం వాళ్ళ ఈమెయిల్స్ అవన్నీ కూడా వెతికేసేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రైవసీకి, రైట్ టు ప్రైవసీని కూడా వీళ్ళు దర్యాప్తు పేరుతో భంగం కలిగిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ గమనించాలి. సో ఇది పూర్తిగా నిజానికి ఎక్కడ జరగాలి? చట్టబద్ధమైనటువంటి పర్యవేక్షణలో జరగాలి తప్ప అనవసరమైనటువంటి వేధింపులు ఇక్కడ జరగడానికి వీల్లేదు. మరి ఇందాక మనం అన్నాం అమెరికాకైతే ఒక సోర్స్ ఆఫ్ షీల్డ్ లాస్ ఉన్నాయి, వాళ్ళకి ప్రొటెక్షన్. మరి మనకేమున్నాయి అని అంటే ఖచ్చితంగా మనకి కూడా ఉన్నాయి. ఎప్పుడైతే వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19 కానీ 19(1)(a)కి కానీ వైలేషన్ జరిగితే డెఫినెట్గా మనకి సుప్రీంకోర్టు కానీ, ప్రెస్ కౌన్సిల్ కానీ, హ్యూమన్ రైట్స్ లాంటి బాడీస్ దగ్గర కానీ, హైకోర్టు దగ్గర కానీ మనం ఈజీగా సవాల్ చేయొచ్చు. సార్ ఈ జర్నలిస్టుల సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీకి అనుకూలంగా వచ్చినటువంటి కీలక తీర్పులు చాలా ఉన్నాయి, ఒకటి కాదు, లేటెస్ట్ గా కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా కేసు రెఫరెన్సెస్ వస్తాయి మళ్ళీ మిగతా కేసుల్లో కూడా. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బై ద టైమ్ ఐ వాజ్ వెరీ మచ్ దేర్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్. సో ఇది సోర్స్ ప్రొటెక్షన్ మీద నేరుగా డైరెక్ట్గా పెట్టినటువంటి కేసు కాకపోయినా కూడా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకి అత్యంత కీలకమైనటువంటి తీర్పుల్లో ఈ రోజుకి కూడా రెఫరెన్స్ తీర్పు కింద ఇది ఉంటుంది. తర్వాత దీంట్లో ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది ప్రజలకు సమాచారం అందించే రాజ్యాంగ హక్కుతో ముడిపడి ఉంటుంది అని చెప్పింది. ఇది ఇక్కడ ఆ కామెంట్ని చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. ఎందుకు అన్నది అంటే మీడియా కేవలం వ్యాపారం కాదు, ప్రజాస్వామ్యానికి అవసరమైనటువంటి వ్యవస్థ. ఇది ఏదో డబ్బులు సంపాదించుకునేటువంటిదిను పవర్ హౌస్ లో పెట్టుకునేటువంటిది కాదు, ఇది సామాజిక బాధ్యత. సో సమాచారం చేరాల్సింది అక్కడ నుంచి అనేటువంటిది కోర్టులు చాలా స్పష్టంగా చెప్పాయి. ఇంకొక రెఫరెన్స్ కేసు ఉంది ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడల్లా, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాసు. ఇది 1950లో కేసు. ఇప్పటికీ కూడా ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడల్లా కూడా ఈ కేసు కూడా మనకి రెఫరెన్స్ గానే వస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు మరొక వ్యాఖ్య చేసింది ఏంటంటే పత్రికా స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం మనజాలదు, ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పు తర్వాతే ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ ఏలో భాగంగా ఈ అనేకమైనటువంటి డిబేట్స్, డిస్కషన్స్, వాటికి సంబంధించిన ఈ సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఏంటి, దాని వ్యవహారం ఏంటి అనేది విస్తృతంగా చాలా ప్రచారంలోకి వచ్చాయి. తర్వాత ఇంకొకటి ఉంది, ఢిల్లీ హైకోర్టు. ఈ ఢిల్లీ హైకోర్టు ది పైనీర్ పత్రిక, ఆ పైనీర్ పత్రిక కేసులో 1997లో ఇది సోర్స్ డిస్క్లోజర్ మీద చాలా ఇంపార్టెంట్ కేసుగా, ఒక రెఫరెన్స్ కేసుగా మనం దీన్ని చెప్పుకుంటారు. అప్పుడు ఏంటంటే ఒక జర్నలిస్టుని నీ సోర్స్ ఏంటి, నువ్వు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని చెప్పని అడిగినప్పుడు ఢిల్లీ హైకోర్టు దాని మీద చాలా క్లియర్గా కామెంట్ చేసింది. ఏంటంటే నో యూస్ఫుల్ పర్పస్ వుడ్ బి సర్వ్డ్ బై ఇన్సిస్టింగ్ ఆన్ డిస్క్లోజర్ అని చెప్పని క్లియర్గా చెప్పింది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, సోర్స్ చెప్పమని చెప్పని బలవంతం చేయడం అనవసరం అని చాలా క్లియర్గా చెప్పింది. ఇది గమనించండి. ఇది ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ కేసులని రెఫరెన్స్ వస్తాయి కోర్టుల ముందు, అది ఇక్కడ గమనించాలి. సో విస్తృత ప్రజా ప్రయోజనం దృష్ట్యా సోర్స్ రక్షణకి ప్రాధాన్యం ఇచ్చింది, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటాం. తర్వాత ఆర్నబ్ రంజన్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు 2020లో ఈ కేసు. ఇది కూడా సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది.
వెళ్ళినప్పుడు మీడియా పాత్ర చాలా కీలకమైనటువంటిది, చాలా బలమైనటువంటిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏమనంది? అన్ ఇన్ఫార్మ్డ్ సొసైటీ ఈజ్ ఎసెన్షియల్ టు ద డెమోక్రసీ. అన్ ఇన్ఫార్మ్డ్ సొసైటీ ఈజ్ ఎసెన్షియల్ టు ద డెమోక్రసీ అంటే ప్రజలకు సమాచారం అందించేటువంటి సమాజం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం అని చెప్పని, మీడియా యొక్క ప్రాముఖ్యత ప్రజాస్వామ్యంలో, మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఎంత విలువైనదో, ఎంత అవసరమైనది అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఇక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 ఇది కోర్టు తీర్పు లాంటిది కాకపోయినా ఇది కూడా చాలా బలమైనటువంటి ఇది ప్రెస్ కౌన్సిల్ కూడా. సో జర్నలిస్టుల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టం ఇది. ఎక్కడైనా ఈ దేశంలో ఏ మూల ఏది జరిగినా కూడా ఇది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు దీన్ని డెఫినెట్గా టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక జర్నలిస్ట్ సోర్స్ని రివీల్ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు అని చెప్పని సుప్రీంకోర్టు మన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది చెప్తుంది. అంటే మీడియా నియంత్రణ సంస్థల ముందు సోర్స్ కాన్ఫిడెన్షియాలిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. కోర్టు అవసరమని భావిస్తేనే సోర్స్ చెప్పమని ఆదేశిస్తుంది తప్ప అదర్వైజ్ ప్రతి చిన్న చితకా కేసుల్లో నువ్వు నీ సోర్స్ ఏంటని చెప్పమని అయితే అడగదు. కేవలం మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు అడుగుతుందంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, టెర్రరిజంకి సంబంధించి, సీరియస్ క్రైమ్స్కి సంబంధించి, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్లుగా అనుసంధానంగా ఉండేటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ, తీవ్రమైనటువంటి కుట్రలకు సంబంధించి మాత్రమే ఇది అడుగుతుంది. సో దీన్ని మోకాలికి బోడుగుండికి ముడిపెట్టినట్టుగా ఈ చట్టంలో ఉండేటువంటి లొసుగుల్ని బేస్ చేసుకొని అత్యుత్సాహం కనుక ఎవరైనా చూపించినట్టయితే ఖచ్చితంగా న్యాయస్థానం ముందు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటువంటి వాళ్ళని కట్టకట్టాల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా న్యాయస్థానాలు సముచితమైనటువంటి రీతిలో తీర్పులు ఇచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఈ దేశంలో అయితే నిలబడతాయి. సో బంగ్లాదేశ్ లాంటి, పాకిస్తాన్ లాంటి దేశాలకి భారతదేశం లాంటి దేశానికి ఉన్నటువంటి తేడా ఇది. అదే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వేడి చర్చ సార్ ఇప్పుడు ఇది, ఈ సోర్స్ కాన్ఫిడెన్షియాలిటీ మీద. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా సందేహాలని నివృత్తి చేస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. సార్ మరొక అంశం, కడప